నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. భారత్ ఎంతో సంయమనం పాటించింది. పాకిస్తాన్ తీరుతో దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన మన సైనికులు ఎంతో సంయమనం పాటించారని, ఓర్పుగా జవాబిచ్చారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన పౌరులు, ఆపరేషన్ సింధూరలో భాగంగా అమరులైన జవాన్లకు విజయనగరం సోమవారం రాత్రి నివాళులర్పించారు. కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ నేటి యువతకు స్ఫూర్తి అన్నారు. మరణించేటప్పుడు జాతీయ జెండా తన దేహంపై ఉండాలని స్నేహితులు, బంధువులతో చెప్పేవాడని, చివరకు కన్ను మూసే సమయంలోనూ అమ్మ జాగ్రత్త అంటూ కుటుంబ సభ్యులకు సందేశాన్ని పంపి అమరుడయ్యాడన్నారు. నాయక్ మరణంతో తాను ఎంతో కలత చెందామన్నారు. స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. భారత్ ఎంతో సమయం పాటించిందని హోంమంత్రి చెప్పారు. కొవ్వొత్తుల ర్యాలీ కూడా ఇక్కడ ప్రదర్శించినట్టుగా మనం ఈ స్క్రీన్పై చూస్తూనే ఉన్నాం. అలాగే విజయనగరం ప్రధాన ఒకసారి చూద్దాం. విని వదిలేస్తే ఇంటికే జిల్లా ప్రగతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకునే నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని ఇచ్చే ఆదేశాలను విని వదిలేసి అధికారులు ఇంటికి వెళ్ళక తప్పదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. కలెక్టరేట్ సోమవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కోండ్రి మురళి, బేబీ నైనా, ఎమ్మెల్సీ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. గత నవంబర్లో జరిగిన సమావేశంలో నిర్ణయాలపై తీసుకున్న చర్యలు నివేదిక ఏటీఆర్ ఇప్పటికే అందలేదని అనిత పేర్కొన్నారు. రహదారులపై పరిమితికి మించి బరువు ఉన్న వాహనాల రాకపోకలపై పాడవుతున్నాయని, అలాంటి వాటిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని, ఆదేశాలు అమలు చేశారని ఆర్ఎన్బి ఎస్సీ కాంతిమని మంత్రి అనిత ప్రశ్నించారు. రోడ్లు గుర్తించామని, రవాణా శాఖ అధికారులతో సర్వే చేసి చర్యలు తీసుకుంటామని ఆమె బదులుగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో విని వెళ్ళిపోయేది కాదు, సమస్య ఎక్కడ ఉంది, ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవడానికి ఎంత సమయం కావాలని ప్రశ్నల వర్షం కురిపించారు. వారంలోగా నివేదిక ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తా, మరీ ఇంత నిర్లక్ష్యంగా పనిచేస్తారని నిలదీశారు. రోడ్ల విస్తరణలో భాగంగా చెట్లు నరికి తీసుకుపోతుంటే ఏం చేస్తున్నారని ఆర్ఎన్బి అటవీ శాఖ అధికారులకు మంత్రి ప్రశ్నించారు. అధికారులు జవాబుదారీతనం లేకపోవడంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ అన్నారు. ఆక్రమిత భూములపై పన్ను వేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే అధికారులు సస్పెండ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్య లేదని, ఫిర్యాదు అందితే బోర్లు బాగు చేస్తున్నామని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎస్సీ కవిత పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యే లోకం మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ఎత్తున లేదన్న అబద్ధమన్నారు. జలజీవన మిషన్ కిందట 100 కోట్ల విలువైన పనులు రద్దయ్యాయని ఎమ్మెల్యే కోండ్రి మురళీమోహన్ అన్నారు. అవసరమైన చోట బోర్లు తవ్వాలని మంత్రి కొండపల్లి సూచించారు. ప్రైవేటు వర్తకులు కృత్రిమ కొరతలు సృష్టించి ఎరువుల కొనుగోలుకు క్రిమిసంహారక మందులతో లంకిపెడుతున్నారని ఎమ్మెల్యే బేబీనైనా ప్రస్తావించారు. అలా ఎవరైనా చేస్తే లైసెన్సులు రద్దు చేయాలని మంత్రి అనిత ఆదేశించారు. మార్కెట్తో సమన్వయం చేసుకుంటే ఎరువుల కొరత ఉండదని జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. జిల్లా కేంద్రాసుపత్రి నుంచి విశాఖకు రిఫర్ చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 2 నెలల్లో ఎన్ని కేసులు రిఫర్ చేశారో నివేదికలు పర్యవేక్షకుడు అప్పలైన మంత్రి ఆదేశించినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. అలాగే పౌర సరఫరాల సంస్థ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ డిఎంగా పనిచేసి బదిలీపై వెళ్లిన మీనా కుమారిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మంత్రి అనిత కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసిన కాలంలో పాల్పడిన అక్రమాలు వెలుగులోకి రావాలన్నారు. పొరుగు జిల్లాకు సరఫరా చేసిన కందిపప్పును ఆ జిల్లా అధికారులు తిరస్కరిస్తే ఈ జిల్లా అధికారిగా ఆ సరుకు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. మిల్లర్ల నుంచి వసూలు పాల్పడంతో పాటు పలు అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. దాదాపు 5 ఏళ్ల ఆమె ఎస్ఎఫ్సి డిఎంగా ఎలా ఉన్నతాధికారులు కొనసాగించారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే పోస్టులు ఆమె కొనసాగారని, ఇంతకాలం జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. ఆమె పనితీరుపై అందిన ఫిర్యాదులపై వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. వాటిపై నిగ్గుతేల్చేందుకు విచారణ ఆదేశిస్తామని ఇక్కడ బదులిచ్చారు. సమీక్షిస్తున్న మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్న జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, కలెక్టర్ అంబేద్కర్, ఎస్పీ వకీల్ జందల్ జేసీ సేతి మాధవన్ ఇక్కడ పాల్గొన్నారు. విని వదిలేస్తే ఇంటికే అధికారులు ఖచ్చితంగా గత ప్రభుత్వంలాగా ఏదో తూతీ మంత్రంగా పనిచేస్తామంటే మాత్రము ఖచ్చితంగా ఫిర్యాదుల వాటికి సమాధానం చెప్పాలి. సమాధానితరం, జవాబుదారీతనం లేకపోతే మాత్రం ఇంటికి వెళ్ళిపోతారని క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు హోంమంత్రి. ఇక్కడైతే మాత్రం చాలా రసాబసగా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులకైతే మాత్రం ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే కొంతకాలం వరకు అయితే జవాబుదారీతనం లేకపోవడంతో ఎవరైనా సరే జవాబుదారీతనం లేకపోతే మాత్రము ఖచ్చితంగా వాటిని ఉపేక్షించేది లేదు అన్నట్టుగా ఇక్కడ నాకు తెలుస్తూ ఉంది. అధికారులకైతే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక్కసారి విజయనగరంలోని ఒకసారి ప్రధాన చూద్దాం.
మా భూములు ప్రైవేటు కంపెనీలకా అన్నట్టు వ్యాపారంలో ప్రధానతలు చూద్దాం. దశాబ్దాలుగా సాగు చేస్తున్న తమ భూములను ప్రైవేటు కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని వ్యాపార మండలం మారిక గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఏపీ రైతుల కూలీ సంఘ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చల్ల జగన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. తమ అనుమతి లేకుండా భూ సేకరణ చేసేందుకు గత నెల రెవెన్యూ అధికారులు ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. గ్రామంలో సంబంధం లేని వ్యక్తి రాజకీయ పలుకుబడితో తమ భూముల్ని అక్రమంగా లాక్కుని దౌర్జన్యం చేస్తున్నాడని గుర్ల మండలం దేవునిపాకు చెందిన ఆ ఎస్టీ కొండదొరలు వాపోతూ ఉన్నారు. సర్వే నెంబరు 1-1లో 9.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 10 కుటుంబాలు 30 ఏళ్ళుగా సాగు చేస్తామన్నారు. ఆర్టీఏ చట్టం కింద సంబంధిత తహసీల్దార్ను ఎఫ్సీఓ రికార్డులు కోరగా అది లేదని భూమిపై వేరే వ్యక్తులు ఉన్నట్లుగా చెప్పారన్నారు. వెబ్లాండ్లో మాత్రం ప్రభుత్వ భూమిగా ఉందని అంటున్నారు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అయితే మేము 30 ఏళ్ళుగా పంటను పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు లాక్కోవడం ప్రైవేటీదారులు ఇలాగా రాజకీయ నేతలు ఇలాగ అండదండలతో మా భూమిని లాక్కుంటే మేము ఎవరికి చెప్పుకోవాలన్నట్టుగా ఇక్కడ మనం ప్రధాన చూసాం. అలాగే ఒకసారి బతుకు చూపించు బ్రో అంటూ ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. మహా అయితే ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది. గెలుపులో ఏముంది అదే ఒక్కసారి ఓడి చూడు. ప్రపంచం అంటే ఏంటో నీ వాళ్ళు ఎవరో తెలుస్తుంది. లక్ష్య సాధనలో ఆటుపోట్ల సాహసం ఇవి లేని జీవితాన్ని ఊహించడం అత్యాశ. అందరి కదా ఒకటే కాదు, ఒకలా ఉండాలని పోల్చుకోవడం సరికాదు. పరిస్థితులు కొంగు తీసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోవాల్సిన పని లేదు. 1, 2, 3 సార్లు ఎన్నిసార్లు కింద పడిపోయినా నిన్ను పడేసినా మళ్ళీ నిలబడాలనుకుంటే నువ్వేంటో నీ కథేంటో నలుగురికి తెలిసేలా చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఒక్కసారి ఇలా ఆలోచించాలి. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఒక విజయనగరం జిల్లాలోనే గత 3 నెలల వ్యవధిలో 105 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మీయులకు శోకాన్ని మిగిల్చారు. దీనికి దారితీస్తున్న కారణాలు, తదనంతర పరిణామాలు, నివారణ చర్యలు తెలుసుకోవాలని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ విజయనగరం వైద్య విభాగం చెప్తూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 65% మంది అక్షరాస్యులు కాగా 35% మంది నిరక్షరాస్యులు. వయసు పరంగా చూస్తే 18 నుంచి 40 ఏళ్ళ మధ్య వారు చాలామంది ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అధిగమించాలి ఒత్తిడులు, ఆందోళన, అప్పుల బాధ, నిరుద్యోగత, అస్థిరత, ప్రేమ వైఫల్యం, ఉద్యోగుల సమస్యలు, మానసిక శారీరక రుగ్మతలు, భార్యాభర్తలు కలహాలు, గృహహింస, ఒంటరితనం, పరీక్షల ఒత్తిడి, లైంగిక వేధింపులు మొదలైనవి ఆత్మహత్యకు కారణాలుగా గుర్తిస్తూ ఉన్నారు. ఒకసారి సూర్యనారాయణ సైకాలజిస్ట్ వ్యక్తిత్వ వికాసన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. సమస్యలుంటే కుటుంబీకులు, మిత్రులు, ఆ విషయంలో అనుభవం ఉన్న పెద్దవారితో చెప్పండి. ఇవన్నీ ఇష్టం లేకపోతే సైకాలజిస్ట్ కలవండి. ఒక ఆలోచన దూరంతో భవిష్యత్తు ఉందన్న విషయం మర్చిపోవద్దు అన్నట్టు చూస్తూ ఉన్నాం. అయితే బతికి చూపించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఓడిపోతేనే ఇంకా ఎక్కువ అనుభవం వస్తుంది. కానీ ఇలాగా మరణానికి ఒక క్షణికావేశంలో తీసుకుంటే మాత్రం మీ కుటుంబం ఏమవుతుందని ఒకసారి ఆలోచించండి. మీకు ఏమైనా మానసిక ఒత్తిడి ఉంటే నిపుణులు సంప్రదించవలసిందిగా ఇక్కడ వైద్య విభాగం ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి వైద్య విభాగం చూద్దాం. విజయనగరంలో బయట వేడి, ఒంట్లో అలజడి, ఆసుపత్రులకు క్యూ కొడుతున్న రోగులు, పొంచి ఉన్న మలేరియా ముప్పు. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఓపీ విభాగం వద్ద పరిస్థితి ఉదయం ఎండ, మధ్యాహ్నం వడగాల్పులు, సాయంత్రం వర్షం, రాత్రి వేళ ఉక్కబోత. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్న వాతావరణం ఇది. విభిన్న పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొందరు వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరుతూ ఉన్నారు. చర్మ వ్యాధులు, కిడ్నీలోని రాళ్లు ఏర్పడటం, కడుపు నొప్పి, వాంతులు తదితర లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎండ సమయంలో పిల్లలను బయటకు పంపించవద్దు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. వారి ఒంట్లో నీరు వేగంగా ఆవిరయ్యే ప్రమాదం ఉంది. నీరు తాగిన వారు తొందరగా నిరసించుకుపోతారు. తాగిన వారు వేసవిలో బాలల్లో గవద బిల్లలు, టైఫాయిడ్, పొంగి, కామర్లు వ్యాపిస్తాయి. వీటిని టీకాలతో నివారించవచ్చు. ఆటలమ్మ సైతం వెంటాడుతూ ఉంది. మలేరియా ముప్పు పొంచి ఉంటుంది. మురుగు, వ్యర్థాలకు దూరంగా ఉంటూ రోజుకు 2 పూటల స్నానం చేయాలి. బయటకు వెళితే టోపీ, కాటన్ దుస్తులు ధరించాలని చెప్తూ ఉన్నారు. అయితే ఆదిత్యవర్మ వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? తీవ్రమైన ఎండ ఒక్కసారి ప్రాణాలు తీస్తుంది. కడుపు నొప్పి, వాంతులు, మూత్రంలో మంట, జ్వరం తదితర లక్షణాలు ఉంటే వైద్యులు సంప్రదించాలి. రోజు తగినంత నీరు తాగాలి. గుడ్లు, మాంసం, పాలకూర, తోటకూర, జీడిపప్పు తినకూడదు. కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే విజయనగరంలో వైద్య విభాగం చూస్తున్నాం. బయట వేడి, ఒంటిలో వేడి అంటే ఇప్పుడు ఈ మంత్లో ఈ నెలలో మనం చూస్తే ఒకేసారి మనిషికి అయితే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నట్టు చూస్తున్నాం. ఉదయం చూస్తే ఎండలు, ఒక పక్క చూస్తే సాయంత్రం అయ్యేసరికి వడగాల్పులు, అకాల వర్షాలు, ఇవన్నీ కూడాను ఆరోగ్యాన్ని కొద్దిగా అతలకుతలం చేస్తున్నట్టు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా సరే మీ ఆరోగ్య పరిస్థితి లేకపోతే బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా వైద్య నిపుణులు సంప్రదించాలన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో ఒకసారి ప్రదర్శన చూద్దాం. 497 మంది ఆచూకీ లేరు. హేతి బద్దకరణలో భాగంగా సచివాలయాలు రద్దవుతున్నాయనే అపోహ ఆ విభాగం జిల్లా అధికారులకి రోజారని అన్నారు. జిల్లాలో 626 కార్యాలయాలను 321 క్లస్టర్గా మార్చామని,
జనాభా ప్రాతిపదికగా ఏబిసి కేటగిరీలకు విభజించే ప్రక్రియ జరుగుతుందన్నారు. సంబంధించిన అంశాలపై మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన విభజించే సచివాలయాలు గరిష్టంగా 8 మంది ఉద్యోగులు ఉంటారు. 2500 లోపు ఉంటే ఏ కేటగిరీ కింద పరిగణించి 6 నియమిస్తారు. 2500 నుంచి 3500 ఉంటే బి కేటగిరీ ఉద్యోగులుగా కేటాయిస్తారు. 3500 పైబడి ఉంటే సి కేటగిరీగా 8 మందిని పనిచేస్తారు. 2011 లెక్కల ప్రకారం లేదా ప్రస్తుత వివరాలతో ఎలా ముందుకెళ్లాలో తెలియాల్సి ఉంది. ఈ సేవల కింద వసూలైన రుసుములన్నీ కొన్ని చోట్ల డిజిటల్ సహాయకులు సొంతంగా వాడుకునే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి ఎంపీడీఓలు పుర కమిషన్ల ద్వారా నోటీసులు జారీ చేయించి రికవరీ చేయిస్తాం. వ్యాపార మండలానికి చెందిన ఓ ఉద్యోగి పెద్ద ఎత్తున నగదు పక్కదార పట్టించడంతో విచారణ జరిపిస్తున్నామని ఇక్కడ రోజులని చెప్తూ ఉన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన విడుదలపై ఉద్యోగుల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నాం. 4 ఏళ్లలో వచ్చినవి పరిశీలించి అసంతృప్తి చెందారా లేదా అనేది తెలుసుకుంటాం. జిల్లాలో 39,983 మంది వివరాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 34.8% ప్రక్రియ పూర్తయింది. కొన్ని చోట్ల అర్జీదారులు అందుబాటులో లేరు. ఫోటో వేలిముద్ర సేకరించడంలో సాంకేతిక సమస్యలు యాప్ పనిచేయక జాప్యం జరుగుతుంది. అయితే గతంలో చనిపోయిన వారిని గుర్తించేందుకు సచివాలయ ఉద్యోగులు సర్వే చేశారు. మానవ సాంకేతిక తప్పిదాలతో తప్పులు నమోదయ్యాయి. జిల్లాలో 32,424 మంది వివరాలను రికవరీ చేశాం. నిమిత్తం ఎంపీడీఓ కార్యదర్శి లాగిన్లో పంపించాం. 497 మంది ఆచూకు దొరకలేదు. ఆరోగ్యపరంగా సేవలు పొందేందుకు ఈ కేవైసీ జరుగుతుంది. ఆధార్ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తున్నాం. చరవాణి నెంబర్ను కూడా అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. అయితే ఇక్కడ సచివాలయాలు రద్దు అనేది అపోహ అయితే మాత్రం పడద్దు. ఇది కేవలం కూడాను సచివాలయంలో సిబ్బంది అక్కడ జనాభా ప్రాతిపదికంగా గ్రామాలలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది అధికారులు అక్కడ పని చేయాలో సచివాలయ సిబ్బందికి అయితే ఇది మాత్రము ఇదంతా కూడాను మేము సర్వే చేయిస్తూ ఉన్నాం. అంతేగాని సచివాలయాలు తీసేయడానికి కాదు. అక్కడ ఉన్న సిబ్బంది చాలా వేరే యొక్క అక్కడ ఎంతమంది ఉంటారో జనాభా ప్రాతిపదికం. ఉదాహరణకి 2500 మంది ఉంటే దాన్ని ఏ, అలాగే 3500 మంది ఉంటే సి, ఇలా కేటగిరీల విధాలుగా మేము విభజించాలనే ఆలోచన ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.